కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏంటి అవి ఈవీఎంలు ఫెయిల్ అయినాయంట. వయనాడులో ప్రియాంక గాంధీ గెలిస్తే ఈవీఎంలు ఫెయిల్ కాలేదు. లేకపోతే అదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అదే మహారాష్ట్రలో నాందేడ్కు ఉప ఎన్నిక జరిగితే అదే నాందేడ్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచిండు. కాంగ్రెస్ ఎంపీ చచ్చిపోతే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ ఈవీఎంలు పనిచేసినాయంట. అదే పశ్చిమ బెంగాల్లో అన్ని తృణమూల్ కాంగ్రెసే గెలిచింది, 5, 6 ఉప ఎన్నికలు వస్తే, మరి అక్కడ ఈవీఎంలు పనిచేసినాయంట. కానీ ఆమ్ ఆద్మీ పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ గెలిచింది, అక్కడ ఈవీఎంలు పనిచేసినాయట. కేవలం మహారాష్ట్రలో బీజేపీ వచ్చి, జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం గెలిచింది, అక్కడ ఈవీఎంలు పనిచేసినాయట. బీజేపీ గెలిచిన చోటనే ఈవీఎంలు పనిచేయలేదనేటువంటి మాట మాట్లాడము, ప్రజల్లో మీరు చులకనవుతున్నారనేటువంటి మాట. ఇదే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, కర్ణాటక ఉప ఎన్నికల్లో కూడా 2 బీజేపీ ఓడిపోయి కాంగ్రెసే గెలిచింది కదా. నిజానికి చెన్నపట్టణ లాంటి ఏరియాల్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిండు, నిఖిల్ కుమారస్వామి ఆయన ఓడిపోయిండు. అట్లాంటి స్థానాల్లో ఈవీఎంలు పనిచేసినాయి. కానీ కాంగ్రెస్ ఓడిపోయిన చోట మహారాష్ట్రలో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలిచింది కాబట్టి ఈవీఎంలు పనిచేయట్లేదంట. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది. ఇదే కాంగ్రెస్లో చిదంబరం ఈవీఎంల మీద నాకు నమ్మకం ఉందంటాడు, చిదంబరం కొడుకు నాకు నమ్మకం ఉందంటాడు, ఇంకొక నాయకుడు నాకు నమ్మకం ఉందంటాడు, ఓడిపోయిన వాళ్ళు మాకు నమ్మకం లేదంటారు. ఆఖరికి ఎన్నికల కమిషన్ 3 తారీఖు రండి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 3 తారీఖు రండి, మీకు ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తామనేటువంటి మాట చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరినైనా ప్రతినిధి బృందాన్ని పంపించండి, మేము వెంటనే చేస్తామనేటువంటి, మేము వెంటనే మీ అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్, ఫిబ్రవరిలో ఏమో ఎలక్షన్స్ ఉంటాయి కదా, అరవింద్ కేజ్రీవాల్ మీద ఎవరో ద్రావణం చల్లిరట. ఆయన మీద బూట్లు వేస్తారు, ఆయన మీద ఇంకు చల్లుతారు, ఆయన మీద చీపురుతో కొడతారు, ఆయనే గెలుస్తాడు. ఇదంతా ప్లాంటెడ్గా ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం అరవింద్ కేజ్రీవాల్ చేసిండేమో అనే ఒక అనుమానం వస్తుంది. అన్ని సందర్భాల్లో కూడా కావాలని ఒక ప్లాంటెడ్గా చేయించుకున్నాడే వస్తుంది. దేశంలో ఇంతమంది నాయకులు ఉంటే ఎవరి మీద దాడులు జరిగాయి, కేవలం అరవింద్ కేజ్రీవాల్ మీదే జరుగుతుంటాయి. అదేం విచిత్రమో అర్థం కాదు. ఆ సింపతి మరి వర్కౌట్ అవుతుందా? జైలుకు వేయించిండు కాబట్టి, హేమంత్ సోరెన్ జైలుకు వేయించిన జార్ఖండ్ ప్రజలు ఆయనకే పట్టం కట్టారు కాబట్టి ఢిల్లీ ప్రజలు కూడా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్కి అనుకూలంగా ఓటేస్తారా, తీర్పునిస్తారా? వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని దూరం చేస్తారా? వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిరు, ఇప్పుడేమో వేరువేరుగా పోటీ చేస్తున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఉంటారా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఈనాడు ఆంధ్రజ్యోతులకి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు. ఆ పత్రికల పబ్లిషర్లు, ఎడిటర్లకు జగన్ తరపున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సెకీ అది వచ్చిందా లేదా పక్కన పెడితే, జగన్ మీద వ్యతిరేకతతోటి గతంలో జగన్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 2 పత్రికలకు వ్యతిరేకంగానే సాక్షి పత్రిక పెట్టిండు, సాక్షి మీడియా సంస్థ పెట్టిండు. కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతులు విపరీతమైనటువంటి ఏది ఆ స్టీల్ ప్లాంట్ల విషయంలో, మిగిలినటువంటి విషయంలో ఇక అడ్డు అదుపు లేనట్టుగా విపరీతమైనటువంటి ధోరణిలో వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తున్నటువంటి ఆ దృష్టితోటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండాల్సినటువంటి ఒక పత్రిక కూడా ఉండాలి, రెండవ వాయిస్ కూడా రావాలి, వాళ్ళ వాయిసే కాదు ప్రజల్లోకి రెండవ కోణం కూడా వెళ్ళాలనేటువంటి దాంతో సాక్షి అనేటువంటి పత్రికను పెట్టాల్సి వచ్చింది, సాక్షి అనేటువంటి మీడియాను పెట్టాల్సి వచ్చింది. ఇవాళ సేమ్ మళ్ళా ఈనాడు ఆంధ్రజ్యోతులకి జగన్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఏది అదానితోటి ఒప్పందంలో ఎవడో అమెరికాలో ఏదో రాశాడని. నిజానికి ఆంధ్రజ్యోతి, ఈనాడో లేకపోతే ఇంకెవరో వార్తలు రాయడం వేరు, కానీ అది దేశానికి సంబంధించినటువంటి విషయం అనేటువంటివి కూడా మర్చిపోయారు. అమెరికా వాడు రేపు పొద్దుగాల రామోజీరావో లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో తప్పు చేశారని అమెరికాలో ఎవడో ఆరోపణ చేస్తే దాని మీద అట్లనే రాస్తారా? జగన్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను, జగన్ ప్రభుత్వం ఇంకో సెకీ అనేటువంటిది నేషనల్గా ఉండేటువంటి జాతీయ సంస్థ, జాతీయ ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి సంస్థ, అట్లాంటి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ. అది ప్రభుత్వ రంగ సంస్థతోటి ఒప్పందం చేస్తే దాన్ని కూడా ఇంకొక రకంగా వాడి, ఎస్ మీరు నిజంగా ఉంటే అనుమానాలు వస్తున్నాయి కాబట్టి జగను అదేవిధంగా ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు అదాని రాష్ట్రంలో అవసరమైతే దానిపైన న్యాయ విచారణ చేయాలనేటువంటి డిమాండ్ చేయడంలో తప్పలేదు. కానీ ఎవడో అమెరికా వాడు తాళాలు కొడితే ఇక్కడ మనం తప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిదే. ఎందుకంటే మనం జగన్ మన శత్రువై ఉండొచ్చు, జగన్ను వ్యతిరేకిద్దాం, జగన్ మీద వ్యతిరేక వార్తలు రాద్దాం, జగన్ అవినీతిని ఎండగడదాం, తప్పులేదు.
కానీ దేశం యొక్క భద్రత, దేశం యొక్క సార్వభౌమాధికారాలపైన అవతల వాడి దాడి చేస్తుంటే దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీడియా బాధ్యతగా? అది దేశ సార్వభౌమత్వమా కాదా? ఎవడో అమెరికాలో ఉండే గొట్టంగాడు ఏదో రాస్తే, బీబీసీ వాడు గొట్టంగాడు ఏదో రాస్తే, ఎవడో ఇండెన్బర్గ్ అనే గొట్టంగాడు ఏదో రాస్తే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాలపైన పెత్తనం చేయాలని విదేశీ కుట్రలు చేస్తుంటే దానికి మనం తానా అంటే తందానా అందామా? మీడియా ప్రతినిధులారా, మీడియా వ్యవస్థలో ఉండేటువంటి జర్నలిస్టులారా ఆలోచిద్దాం. ఈ దేశ సార్వభౌమాధికారం కంటే గొప్పదైతే కాదు కదా. అందుకే దేశభక్తి ఉండాలి. దేశభక్తి లేకుండా మీడియా జర్నలిస్టులు అంటే కేవలం నక్సలైట్లను పొగిడేటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు. నక్సలైట్ల లేకపోతే మీడియా అంటే వాడు కసబ్ నువ్వు వాడికి అనుకూలంగా వార్తలు రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మీడియా ఉంది. అమెరికాలో మీడియా అంతకంటే చీటర్ మీడియా. కానీ మన దేశంలో ఉన్నటువంటి మీడియా అమెరికాలో చీటర్ మీడియానా, వాడు అమెరికాకు అవసరమైతే వాడు అమెరికాకు ఏదైనా భంగం కలిగితే వాడు అమెరికా తరపునే వకాలు తప్పించుకుంటాడు. మనం విదేశాల తరపున వకాలు తప్పించుకుంటాం. అది మన భావదారిద్ర్యము. మన మీడియా భావదారిద్ర్యం అది. ఎస్, మీడియాలో ఉండేటువంటి వాళ్ళు గొంతు పెకలాలే. అమెరికా వాడు అదాని మీద దాడి చేయలే, భారతదేశ సార్వభౌమాధికారం మీద దాడి చేసిండు. బీబీసీ వాడు ఒక ఏదో ఇచ్చి దాన్ని కూడా నరేంద్ర మోడీ మీద వ్యతిరేకంగా వాడు డాక్యుమెంటరీ చేయలే, దేశానికి వ్యతిరేకంగా వాడు ఒక డాక్యుమెంటరీ చేసిండు. హిండెన్బర్గ్ అనేటువంటి వాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పు తిప్పలు పెట్టే విధంగా వాడు చేసిండు. ఆ కోణంలో మనం చూడాలి. ఎస్, ఈ దేశంలో అవినీతి జరిగితే ఇంకేదైనా జరిగితే మనం ఏదైనా చూసుకుందాం. కానీ ఈ దేశం మీద దాడి జరిగినప్పుడు మనం దేశం కోసం ఒకటైదామనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆ విషయంలో జర్నలిస్టులు నక్సలైట్ సిద్ధాంతం విదేశీ సిద్ధాంతం. నక్సలైట్ కూడా మద్దతు ఇచ్చినట్టే వాడు విదేశీ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చినట్టే. నక్సలైట్ మావోయిస్ట్ అనేటోడు కారల్ మార్క్స్ అనేటోడు, లెనిన్ అనేటోడు ఎవ్వడు ఈ దేశానికి సంబంధం లేదు. వానికి ఈ దేశం గురించి అవగాహన లేదు. వాళ్లకు ఈ దేశానికి సంబంధం లేదు. వాని సిద్ధాంతమే విదేశీ సిద్ధాంతము, విదేశీ పుట్టుక. ఆ సిద్ధాంతాలన్నీ విదేశీ పుట్టుక. అవి ఈ దేశంలో ఆచరణీయ యోగ్యమైనటువంటి కానే కావు. వాళ్లకు ఇవాళ మనం తొత్తులుగా వత్తాసు పలకాల్సినటువంటి అవసరం లేదు. ఐఎస్ఐ తీవ్రవాదులకు మనం మద్దతు పలుకుతామా? ఐఎస్ఐ తీవ్రవాదులకు మద్దతు పలుకుతామా? బీబీసీ అనేటువంటిది ఏదో గొప్పదైనటువంటి సంస్థ కాదు. వాడు బ్రిటన్కు, వాడు బ్రిటిష్ దేశానికి అనుకూలంగా వాడు ఏదుంటుంది చేసుకుంటాడు. అవతల మీద వాళ్ళ మీద బురద చల్లుతాడు. వాడు భారతదేశం ఎదిగితే బీబీసీకి సంతోషం ఉంటుందా? వాడు బురద చల్లిపోతాడు. న్యూయార్క్ టైమ్స్కో, అమెరికాకు సంబంధించినటువంటి పత్రికలకో, ఛానల్స్కి వాళ్ళ భారతదేశం ఎదిగితే వానికి సంతోషం ఉంటుందా? వాడు బురద తల్లిపోతాడు. ఆ బురదను మనం కడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం భారతదేశానికి మద్దతుగా ఉందామా? విదేశీ సంస్థలకు మద్దతుగా ఉందామా? మీడియా మిత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం, మీడియా సంస్థలు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఇవి ఈ రోజున్నటువంటి వార్తలు వాస్తవాల విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.